హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ బ్లాగ్ ఏందనేది మీరు తమ్మునిల్లో కూడా చూశారు. మళ్ళీసారి చెప్తే నీ సొమ్మేం పోయింది అని అనుకుంటారేమో. సరే, ఇవాళ మేము తాళాల పోచమ్మ కాడికి పోతున్నాం. తాళాల పోచమ్మ అంటే ఇక మా ఊళ్ళోనే మస్తు ఉంటుంది. ఈ ఈతనవనం అంటే ఈత చెట్లు మొత్తం ఒక 500 చెట్లు పెంచారు. ఎక్సలెంట్గా ఉంటుంది. అయన్నొద్దు, పాయింట్కి రా. అక్కడ సంథింగ్ ఇస్ దర్ టోటల్లీ డ్యామేజ్ అండ్ ఇంటర్నేషనల్గా మస్తు ఉంటుంది. ఏదేమైనా కానీ వాళ్ళ బ్లాగు అదే. నిన్నైతే పొట్టి ఆంపింది వర్షం. ఇక అక్కడ అంతా పచ్చి ఉంటుంది అని అనుకుంటున్నా. అనుకోడేంది, ఖచ్చితంగా పచ్చిగానే ఉంటుంది కాబట్టి అక్కడ ఒక ఫంక్షన్ హాల్ లెక్క రేకుల షెడ్ ఉంటుంది. ఇక మనోళ్ళు కట్టించింది అది. అక్కడ ఉంటే బెటర్ అని మన ఉద్దేశం. అక్కడికి వరకు జనాలు ఎక్కువ ఉంటే మనం వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం తప్పదు. అక్కడ ఉంటే ఏంటంటే వాన వచ్చినా, పిడుగులు పడ్డా, తుఫాన్ వచ్చినా కానీ కొద్దిగా సేఫ్టీ ఉంటుంది అన్నమాట. ఇక అక్కడికి పోవడానికి మా వాళ్ళు అయితే అన్నీ రెడీ చేస్తారు. మాల్ మసాలాలు, సామాన్లు, గీమాన్లు, బోళ్ళు, బోకిలు అన్నీ రెడీ చేస్తారు. కానీ నేను దుకాణాలకు 2 కోళ్ళని, జుట్టు కోళ్ళని పట్టుకొచ్చిన. ఎప్పుడు జుట్టుకోలేనా రా మనిషి పశువు అని చెప్పి అనుకుంటారేమో. జుట్టుకోళ్ళు మన తెలంగాణలో స్పెషల్ అన్నమాట. జుట్టుకోడి టేస్టే వేరుంటుంది. మన కోడి తర్వాత జుట్టుకోడే, దాన్ని మించింది ఇంకేది లేదు. ఇక పారం కోడి అంటే కొంచెం ఎప్పుడు పారం కోడి అంతా మెత్తగా తినబుద్ధి కాదు. జుట్టుకోడి అంటే సూపర్ అనేది తినచ్చు, కమ్మాతుంది. ఓకే, ఇది మనీ కాబట్టి మన ఛానల్ని లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారు, మస్తు హ్యాపీగా ఉంది. రీసెంట్గా మనం ఒక వీడియో అప్లోడ్ చేసినాం కదా, దాని కింద కామెంట్లు మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. అంటే మీకు తెలియకపోవచ్చు, నా దగ్గర వాళ్ళకైతే కంపల్సరీ తెలుస్తుంది. ఎందుకని చెప్పంటే ఆ కామెంట్లలో ఒక 100 కామెంట్లు వచ్చినాయి. 100 కామెంట్లల్లో నా విలేజ్ వాళ్ళు కానీ, నా చుట్టుపక్కల వంటి వాళ్ళు కానీ, అందులో ఒక 2-3 కంటే ఎక్కువ లేరు. ప్రామిస్గా చెప్తున్నా. బయట వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. నాకు వాళ్ళతో ఎలాంటి సంబంధం లేకున్నా నా వీడియో ఫుల్గా చూసి నా వీడియోని లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేస్తారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక మా వాళ్ళు సామాన్ని రెడీ చేసి ఇంటికైతే తాళం ఎత్తురు. ఇక తాళం వేసి ఆటోలో ఇక మొత్తం సామాన్ యాదురుతారు. చిన్న ఏం చేస్తున్నావు రా? ఏం చేస్తున్నావు? ఎక్కడికి పోతున్నాం? ఏ పోచామా? తలంబల్లె కాదు, తాళాల పోచామా. ఏ అను ఒకసారి. ఇక ఇంటికా నుంచి తాళాల పోషమ్మకైతే బయలుదేరినాం. ఇక ఎల్లమ్మ కాడ ఎందుకు ఆగినామంటే ఇక మా నాన్నని మొక్కు కోసం ఇక 1 లీటర్ అంత తాటికాలు చెప్పమన్నా చెప్పిండు. ఇక ఇక్కడ లుంగి కట్టుకుని స్లో మోషన్ లో పోతాను చూసినా. మా డాడీ ఇస్ మై హీరో అనుకుంటారా. చిన్నప్పుడు కుక్కను కొట్టినట్టు కొట్టినాను. అంటే మేకలు కోకపోతే కుక్కను కొట్టినట్టు కొడుతుండే. ఎంతైనా కానీ తండ్రి హోదా అది వేరే ఉంటది. అంటే మనం అనుభవిస్తే కానీ మనకు అర్థం కాదు. కాలేదు కాళ్ళు ఎక్కిందా పెద్ద స్మోకర్. సరే పోచమ్మా తిను. పోచమ్మా ఇక ఎల్లమ్మ కాడ నుంచి కళ్ళు అయితే తీసుకొని ఇగో పోషమ్మ కాడికి అయితే పోతున్నాం. ఇగో ఇదే నేను అప్పుడన్న రేకుల షెడ్డు. ఏం సంగతి సిద్ధు తమ్ముడు, మీరు కూడా వచ్చారా? ఇక మొత్తానికైతే పోషమ్మ కాడికి వచ్చినాం. ఇక మా వాళ్ళు చూడు ఇక వాటర్ పట్టుకొస్తున్నారు. అంటే మనకి వంటలకు కావాలి కదా. ఏంటి గువ్వనుతావా? అబ్బా కొట్టినారా? ఏయ్ గుడ్డు, ఏ గిడ్డు
బుద్ధి లేదా నీకు బుద్ధి లేదా బువ్వ వండుతావా బువ్వ చేసి పట్టుకున్నావు ఇక మా వాళ్ళు అయితే మంట పెట్టడానికి మస్తు ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఫుల్ గాలి, ఇక ఎన్నిసార్లు అగ్గిపుల్ల గీకిన చల్లారుడు. ఇక అటు ఇటు అని పాపం ఇక మంట అయితే పెట్టిర్రు. మంట పెట్టి ఇక బోనం అయితే రెడీ చేసేస్తారు. సో ఫ్రెండ్స్ లొకేషన్కి అయితే వచ్చాం. వేప కొమ్మలు వేప పుల్లలు అత్యవసరం. ఎందుకు అని అంటే ఇస్తరా గుట్టడానికి వేప పుల్లలు కంపల్సరీ అవసరం. ఇక మోత్కాకులు కూడా మామూలు తెచ్చేసారు. ఇక వేప కొమ్మలు వచ్చేసి కళ్ళుకున్న కోడికి కట్టేస్తారన్నమాట. అది మ్యాటర్. అమ్మో ప్రేమ ఎప్పుడు ఆడపిల్లల ప్రేమ వేరే ఉంటుందని. ఆల్మోస్ట్ బోనం కూడా రెడీ అయిపోయింది. ఇక బోనానికి రెడీ అయ్యే ముందు ఇక కోడిని మంచిగా కడిగి ఇక చుట్టూ వేపరిల్లలు చుట్టి ఇక కాళ్ళకున్న జుట్టుకి పసుపు బొట్టు అయితే రాకినాం. అంటే ఇక కోయడానికి రెడీ చేస్తున్నాం అన్నమాట. అన్నీ రెడీ అయినాయా? పోడేని ఇక గుడికాడికి అమ్మ అనేసిరా. చేపలు పారం చాలా చిన్నోళ్ళకి ఎట్టావా అమ్మ? చిన్నోళ్ళకి ఎట్టుడు బందేనా? చిన్న పసుపు పొట్టు ఎంత వీడు. ఏ చిన్నకొండు కమాన్. మట్టితో ఆటాడదు ఓకే. ఆ పసుపు పెట్టు మే బే. ఏంటి అనుకుంటుంది భయపడతా. ఓకే ఓకే బొట్టు బొట్టు అట్టి పసుపేనా దేనికన్నా? చూసిడేనా ఎటు పోతాడు ఇలా చూసిడేనా? మళ్ళీ వచ్చిన నిన్న వచ్చిన మొన్న వచ్చిన రోజు వచ్చిన మీద ఉన్నాను. కొద్దిగా లేట్ అయ్యారు మరి. ఇక దగ్గరే ఎప్పుడంటే అప్పుడు పోవచ్చానే. ఇక బోనం అయితే రెడీ చేసుకొని ఇక బోనం మీద దీపం అయితే వెలిగించారు మా వాళ్ళు. ఇక కొద్దిసేపటి దాకా ఇబ్బంది అయింది, ఫుల్ గాలి కాబట్టి కొద్దిసేపటి దాకా దీపం వెలగలే. అటుటని ఇక దీపం వెలిగించిన తర్వాత ఇక్కడ నుంచి అయితే ఇక గుడికాడికి పోవాలి కాబట్టి ఇక మా వాళ్ళు బోనం ఎత్తుకొని ఇక గుడికాడికి పోదామని అయితే రెడీ అవుతారు. ఇక నేను కూడా సైడ్ కోడి కొడలి పట్టేసుకొని నేను కూడా రెడీ అయినా. ఇక మొత్తానికైతే గుడికాడికి వెళ్దామని చెప్పి జనాలు పోతా ఉన్నారు. బోనం రెడీ అయింది. ఇగో కోడిని బోనం కొడలి పట్టుకొని గుడికాడికి అయితే పోతున్నాం. అక్కడికి పోయిన తర్వాత వాతావరణం మా పోచమ్మ తల్లి గుడి మొత్తం చూపించేస్తా. ఇగో ఇదే పోచమ్మ గుడి, నల్ల పోచమ్మ కానీ మేము తలల పోచమ్మ అని కూడా అంటాం. ఇక అమ్మవారి గుడికి అయితే వచ్చేసినాం. ఈ విధంగా ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. తిరుగుడే కదా మీరు వారి ముందర, నేను వారి ముందర నడతపోయి ఎన్ని చుట్లు తిరుగుడు? మూడు చుట్లు తిరగాలి. మస్తు ఏమో వాళ్ళు అయ్యాలి. ఏమైంది అర్థం అయితే లేదు. మొత్తం బ్లాగ్ మాట్లాడలేదు అంటే మాట్లాడు. లాస్ట్ 3 సార్లు తిరగడం జరిగింది అమ్మవారి గుడి చుట్టూ. పద్ధతిగా మాట్లాడతారు కదా కొన్నిసార్లు కట్టే నామ్ తేడా సింగ్ దిమాగ్ తోడా. లోపలికి వెళ్దాం. గుడి లోపలికి పోయే ముందు ఒకసారి బయట వద్దాం. పులి, నెమలి, కోడి, డప్పులు, గొర్రె, శివసత్తులు
బోనాలు మళ్ళా ఇక్కడ చిలక కోడి మస్తు అద్భుతంగా గీసిర్రు. అంటే మీరు ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ బోనం తీసిన ప్రతిసారి ఆట అంటే మేకతోని డప్పులతోని ఊరు ఆడ మొత్తం బోనాలు ఎత్తుకొని ఘనంగా జరుపుకునేది. ఏమైందో తెలియదు కానీ ఒక 2-3 సంవత్సరాల నుంచి ఎవరిది వాళ్ళే బోనం తీస్తున్నారు వచ్చి. ఆ గోడ మీద ఉన్న బొమ్మలు చూసినాక నాకు కూడా ఒకప్పుడు మేము ఊరంతా ఆటల్ని పట్టుకొని డప్పుల్ని పట్టుకొని వెనక ఊరంతా బోనం ఎత్తుకొని ఆ గుడి చుట్టూ తిరుగుడు అప్పుడు ఫీలింగే వేరుంటుండే. కానీ అలాంటి రోజులు మళ్ళీ రావు అని నేనైతే అనుకుంటున్నా. మంచిగా బలికి ఏమైంది? ఎప్పుడు వచ్చింది నేను వీడియో చాలు చేసినా కదా బొట్టు చూసుకుంటుంది అట చూసుకో. నాకేంది పచ్చ బొట్టు ఒకటే పెట్టింది ఎరుదు పెట్టలే పెట్టింది ఇప్పుడే అమ్మ పెట్టిందా? మొక్కినా మంచిగా మరి తల్లికి మొక్కుడైతే మొక్కుతాను అమ్మ దయ అంతా. సో ఫ్రెండ్స్ ఇది మా పోచమ్మ గుడి, నల్ల పోచమ్మ గుడి. మేమందరం తలల పోచమ్మ అని చెప్పి పిలుచుకుంటాం. ఇక మేము లోపలైతే ఒకప్పుడు ఊరితో వస్తే వేరే లెవెల్ ఉంటుండే. ఇప్పుడు జనాలు లేరు. ఇక ఓదాలు వస్తే ఇట్లుంటుంది వ్యవస్థ. ఇక మొత్తం జనాలు లోపల ఫుల్ పబ్లిక్ ఉందరు. ఇక్కడ కోళ్ళను మేకల్ని కోస్తే ఇట్లా వాడి కోసి సిరెత్త అలా కొరుకుతుండే కోళ్ళక. ఒకప్పుడు ఊరితో వస్తే గమ్మత్ ఉంటుంది. అప్పట్లో వేరే ఉండే. మొత్తం బంద్ చేసిరు ఎందుకు ఏమో జనాలు. ఇంకే కళ్ళు నీళ్ళు పోసి ఇప్పుడు తీయాలా అద్దా నీళ్ళు కళ్ళు చిండు కాదు ముట్టద్దు సామి రాదు కళ్ళు మూత గంట బిర్ర పెడతారు. అమ్మ చిత్తం పడుతుంది. పోషమ్మ తల్లికి మంచిగా మొక్కి కొన్ని అయితే కోసు అయిపోయింది. వీళ్ళు ఎందుకు నల్ల జిడిగింజలు ఎక్కువ బాగా సరే అయినా ఒక పనికి వచ్చి ఒక పని గురించి మాట్లాడతానక సరేలే. మొత్తానికైతే ఇక పోషమ్మ గుడికాడ అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక మనస్ఫూర్తిగా మొక్కి కొబ్బరికాయ కొట్టి ఇక కోడిని కోసుకొని అయితే అక్కడికి వెళ్ళినాం. అసలే మేము తెచ్చుకున్నది 2 జుట్టుకోళ్ళు. ఇక జుట్టుకోళ్ళని పొతం చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందుకే మా వాళ్ళు గుడికోక ముందే ఇక పొయ్యి మీద ఉడుకు నీళ్ళు అయితే పెట్టిర్రు. వచ్చినాక జుట్టుకోళ్ళని నీళ్ళలో ముంచినాం. ఈ ఉడుకు నీళ్ళు ఎందుకనంటే ఇక బూరు తొందరగా ఊసత్తది అన్నట్టు. పోషమ్మ కాడికి వచ్చినాం. వచ్చి ఇక బోనాలు అన్నీ రెడీ చేసేసుకొని గుడికాడికి పోయినాం. గుడికాడ మొక్క అయిపోయింది. ఇగో జుట్టుకోలని 2 వేసేసినాం. 2 వేసేసి ఇక బూరు వీకేసి కోసేస్తే ఓ పని వచ్చిపోతుంది. ఓది మా అమ్మ ఇంకొన్ని వేసరుడు ఎడిదిగా అటుపక్క మా అమ్మ ఒక కోన్ని పొతం చేసేస్తుంది. ఒక పక్క నేను ఇంకో కొన్ని గుంజుతానా జుట్టుకోడి గట్టి కూడా తెలుసా. నీళ్ళు కొద్దిగా ఉడకాలన్నట్టు బాగా ఉడకాలి. ఉడుకుతా నీళ్ళు కాగుతాయి కానీ ఏదో ఏం మంచిగా అని అంటారా. కొన్ని సార్లు ఉండాలి అట్లా మినిమం ఉంటుంది. నేను చెప్పిన ఈ పోచమ్మలకు సింగిల్గా అర్థం చేసినా మంచిగా అనిపించదు. అంటే ఒకప్పుడు
ఊరు అద్దము వేరే లెవెల్ ఉంటుంది. ఇట్లా సింగిల్గా వస్తే సింగిల్గా పోవాలి, సింగిల్గా బోనం తీసి పెద్ద మంచిగా అనిపించదు. మొత్తం ఒకప్పుడైతే ఊరు ఆటలను పట్టుకొని ఊర్లను పట్టుకొని ఊరు డప్పులు గుడి చుట్టూ తిరిగితే అది వేరే, ఆ కిక్కే వేరు ఉంటుంది. ఎగురుకుంటా మస్తు జోరు ఉండే, మొత్తం డప్పులతోని ఎగురుకుంటూ గుడి చుట్టూ తిరిగి బోనాలు, ఇంటింటికి బోనాలు గట్టు ఉండాలి. కానీ సింగిల్గా వస్తే డప్పుల సౌండ్ లేదు, గిప్పుల సౌండ్ లేదు. మొక్కినాం కూసినాం అంటే కూసినాం అన్నట్లు ఎవరు ఉంటుంది. చక్కగా అడుగు అట్లా మంచిగా అనిపించదు. ఇక సరే ఏదేమైనా ఫ్రెండ్స్, మనకు మొక్కు ఇంపార్టెంట్ కాబట్టి పోచమ్మ తల్లి మంచిగా ఉంచితే అనుకున్నట్టు నేను కోరుకున్నట్టు ఉంచితేనా వచ్చే సంవత్సరం ఆటను పట్టుకొని వచ్చుడే. ఇక ప్రతి అనకనం తీర్థాల సీజన్ కాబట్టి వచ్చే సంవత్సరం లోపల ఒక రేంజ్లో ఉన్నాం అనుకో, ఇక్కడ ఒక ఆట మోనపెరకడ ఆట కూసుడే. ఆట అంటే ఇక గదే మన గొర్రెలు, కొద్దిమందికి అర్థం కావచ్చు కాకపోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక మొత్తానికి అయితే చుట్టుకోళ్ళు కొద్దిగా కష్టమే, కొద్దిగా పొత్తం చేసి బాగా ఇబ్బంది ఉంటుంది. గుంజిన రాదు, నీళ్ళలో వచ్చి మళ్ళా కూర్చుంటారు. ఇక కొద్దిగా ముచ్చట పెట్టుకుంటే చేస్తే పని పడుతుంది. నీళ్ళు చల్లగా అయితే పెట్టు. చేస్తా మరి తట్టి నేను ముచ్చట పెట్టే లోపల మామ మొత్తం పొతం చేసింది. జాము మనసులో మనం ఒరుడు ఎక్కువ పని తక్కువ ఉంటుంది. ఏదేమైనా కానీ పని ఇంపార్టెంట్, అప్పుడు ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్గా మొత్తం టోటల్లీ డ్యామేజ్ కాకుండా పొతం చేస్తే అయిపోయాయి. ఇంటర్నేషనల్ డ్యామేజ్ అనేది నా ఊట పదం. సో ఇక ఎందుకో ఈ మధ్యలో కర్రీ ఉన్నదే కర్రీ ఇంకేం కర్రీ అవుతా అట. ఇక కోడి పూరు తీసిన తర్వాత ఇక మా అమ్మ ఒక కోడి, నేను ఒక కోడి, ఇక కాల్చుడు అయితే స్టార్ట్ చేసినాం. ఇక అవి కొద్దిగా మేము తీసుకొచ్చిన కట్టెలు కొద్దిగా పచ్చి ఉండుట్లా మంట సక్క మండలే. ఇక ఆడికైనా నాకు కొద్దిగా ఇబ్బంది అయింది. ఇక పాపం మా అమ్మని ఆ 2 కోళ్ళని కాల్చింది. ఇక నా పని అయిపోయింది. ఇక మా వాళ్ళు డ్యూటీకి ఎక్కిర్రు. ఇక కోడిని కోసుడు స్టార్ట్ చేసి పసుపు ఎందుకు ఎడతారో తెలుసా మీ అందరికీ? కోళ్ళు కోసినాక కాల్చినాక పసుపు ఎందుకు ఎడతారంటే బ్యాక్టీరియాస్, క్రిములు ఏమైనా ఉన్నా చచ్చిపోవాలి అని పసుపు పెడతారు. యాంటీబయాటిక్ అని అందరికీ తెలుసు పసుపు. ఇక 2 కోళ్ళని కాల్చిన తర్వాత ఇక మామను మా అత్తమ్మ ఇద్దరు కోతురు. ఇక మా అమ్మనేమో పెద్ద పీసులు కట్ చేసినాక ఆ పెద్ద పీసుల్ని మా అత్తమ్మ అయితే చిన్న చిన్నగా కట్ చేస్తుంది. మా వాళ్ళని చూడు, చెరొక కోడిని అప్ప చెప్పిన, సరే 50 రూపాయలు జీతం ఇస్తా అని చెప్పిన. అందుకే పటపట కోతారు, లేకపోతే గీలేడే ఎదురు. ఈతకాలు తెప్పించిన కానీ తాగనంటారుగా, థమ్స్అప్ తెప్పిస్తారు లీటర్ అంతా. మరి గట్ట చేయాలి పని. మా వాళ్ళు ఏదైనా పటపట చేస్తారు. ఇక మళ్ళీ ఎక్కడ జడిదరం పొద్దుగా లేచిన కాడి నుంచి జడిదరమే. మనం ఏం పని చెయ్యం, చేపించుడే. ఇంకా నయంతి చేపించడానికి కొద్దిగా ఉంది మన దగ్గర, చేసుడు సాత కాకుండా. కానీ నేను చేసుడు మొదలు పెట్టిందంటే మొత్తం మామూలుగా చేయను. ఇంకా మరి ఫ్రెండ్స్ తింటారా మీరు? చీవర్రా ఎక్కడి నుంచి వచ్చినవరా అనుకుంటారా? చీవరే అంటారు కాబట్టి ఇక్కడి నుంచి వచ్చినా. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మొన్నలు కోస్తారు. కోసిన తర్వాత అండితే మనం పోయి నీళ్ళు తెచ్చుకొని ఎంత తాగుతారో అది కడుపా కావా అంటారా. ఇక తీర్థాలంటేనే గంత చికెన్, కళ్ళు, బీర్లు. మా మామ వస్తాడు, మా మామ అది బీర్లను ఒక కోట పట్టేసుకొని వస్తాడు. ఇక మా అమ్మ మొత్తం కోసుడు అయిపోయింది. ఇక పటాపట చేస్తాను పని. మా అమ్మకు 1 గిలాస్ ఎక్కువ కోసుడే, థమ్స్అప్. హలో హాయ్, తాటికలు వేస్తావా? తాటికలు అలవాటు లేదంట. తాగాలి, అప్పుడప్పుడు తాగాలి, టెస్ట్ ఇవ్వాలి. టెస్ట్ కాదు టేస్ట్ అట. చెప్పు మరేం తాగుతావు? పల్ఫీ, మజా, బీర్ తాగుతావా? మరి మీ సెల్లోలా మీకు ఎప్పుడా వీడియో కాల్
ఇటు మా అమ్మ కోని కోసడు పోతాను చెప్తే మా అత్త దూరం పోయి నీళ్ళు పట్టుకొస్తుంది. మా అత్తకు 2 గిలాసులు ఎక్కువ కోసడేపో థమ్సాబు. ఇక మొత్తానికైతే ఇక కోడిని కోసుడు కూడా అయిపోయింది. ఇక కోడిని కోసిన ముక్కల్ని ఫ్రెష్గా గడ్డికి ఇక గాంజుని పొయ్యి మీద పెట్టి నూనె పోసి మాల్ మసాలాలు ఏమున్నాయా, ఉల్లిగడ్డలు, మిరపకాయలు, టమాటాలు అన్నీ రెడీ చేసి నూనె ఎక్క తక్కువ పోయాలి, ఎందుకంటే 2 కోళ్ళు కాబట్టి. ఇక తర్వాత మిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసేసి ఇక మా అమ్మ ఒక్క పొద్దు ఇడుతుంది. ఇక ఎంతకన్నా అవుతుంది. ఇక పొద్దుగాలటి నుంచి ఒక్క పొద్దే కాబట్టి అవ కూర ఎప్పుడైతుంది ఎప్పుడు తిందామని ఎదురు చూసిన. ఇక మొత్తానికైతే ఇక పొయ్యి మీద టకటక రెడీ అవుతాండది. ఇక మా వాళ్ళు కూడా ఇక మంట పెట్టి టకటక రెడీ చేస్తున్నారు. ఇక మొత్తానికైతే కూర రెడీ అయినట్టే 99%. ఇక మా మామకు ఫోన్ చేసిన, మామ మందు పట్టుకొని రాయే ఫోన్పే కొడతా అంటే, అల్లు నీకు ఎందుకు బాగా నేనున్నా అంటాడు. ఇక పాపం మా మామకు నేనంటే బాగా ఇష్టం. నా చేత ₹1 కూడా ఖర్చు పెట్టనియాడు. నీకెందుకు అల్లుడు అని చెప్పి మొత్తం 4 బీర్లు ఒక కోటర్ పట్టుకొని అయితే వచ్చిండు. ఏ చిన్న కూర్చో అమ్మ, ఏడైతే కూర్చో.